50 days run, 156 centers. 100 days run, 122 centers. 175 days run, 32 centers. Indra Sena Reddy. చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా యశ్. నాకు కూడా వస్తున్నాయి. ఆ టైంలోని చిన్ని కృష్ణ గారు రాసిన కథే ఇంద్ర. ఫ్యాక్షన్ సినిమాలు తీయగలిగే స్పెషలిస్ట్ డైరెక్టర్ బి గోపాల్ గారు దీన్ని డైరెక్ట్ చేశారు. దీనికి అడిషనల్ స్క్రీన్ ప్లే పరచూరి బ్రదర్స్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారని విన్నా. నెక్స్ట్ లెవెల్ షాట్ బ్రో. హెలికాప్టర్ లో చిరంజీవి గారు దిగుతూ ఉంటారు, లో యాంగిల్ లో కాల్ ఇలా కింద పెట్టగానే ఇమాజిన్ ద సీన్, ద యుఫోరియా ఇన్ థియేటర్స్. చొక్కాలు చింపించుకొని ఉంటారు ఆ టైంకి. ఇప్పుడు చూస్తున్నాం కేజీఎఫ్ లాంటి సినిమాల్లోని రావు రమేష్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆపేసి వాడు ఏమనుకుంటున్నాం హీస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ ఇన్ ఇండియా అనుకుంటూ ఎలివేట్ చేస్తారు హీరో క్యారెక్టర్ ని. కానీ దీనికన్నా గాడ్ లెవెల్ ఎలివేషన్ మనకు 2002లోనే వచ్చేసింది. ఐ ఫీల్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్ ఫర్ ఎ హీరో ఇన్ హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సీన్ సెకండ్ హాఫ్ ఫుల్ మీల్స్ భయ్యా. అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ ద రీ రిలీజ్ ఆఫ్ ఇంద్ర థియేటర్స్. $50 days run, 156 centers. 100 days run, 122 centers. 175 days run, 32 centers. Indra Sena Reddy. చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా యశ్. నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా వస్తున్నాయి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ మైక్. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇంద్ర సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం మనం ఇవాళ. సో గాయస్, మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నమస్తే. నా పేరు యశ్వంత్, తను చరిత్. హాయ్. మేమిద్దరం మూవీ లవర్స్. సో మూవీస్ కోసం మాట్లాడుకోవడమే మా పాడ్కాస్ట్. ఇంద్ర సినిమాకి నాకు ఒక స్ట్రేంజ్ కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్ర సినిమా రిలీజ్ అయింది 24th July 2002. 2002 అనేది బ్లాక్ బస్టర్ ఇయర్ ఫర్ తెలుగు సినిమా. నేను ఎందుకు స్ట్రేంజ్ కనెక్షన్ అన్నానంటే నా బర్త్డే కూడా 24th Julyనే. ఓ నైస్. సో 24th July ఆ సినిమా రిలీజ్ అయింది. అప్పటికి నాకు 5 ఏళ్ళు. నేను సినిమా చూడలా. 90s కిడ్స్ ఎవరు కూడా నాకు తెలిసి థియేటర్లో చూసుండడు. బట్ అదొక మాస్ యూఫోరియా అని తెలుసు. దట్స్ వాట్ ఐమ్ వెయిటింగ్ ఫర్. ఇప్పుడు రీ రిలీజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఆ మాస్ యూఫోరియాని నేను మళ్ళీ ఎంజాయ్ చేయాలి. కరెక్ట్. ఇప్పుడున్న రీ రిలీజ్లు అన్నింటిని అట్లీస్ట్ నేను ఒకసారి థియేటర్లో చూసుంటాను. పోక్రీ కానీ, గబ్బర్ సింగ్ కానీ, ఇవన్నీ కూడా. బట్ ఇంద్ర సినిమా నేను థియేటర్లో చూడలా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇంద్ర, దీని ప్రొడ్యూసర్ వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు. సో అశ్విని దత్ గారు చిరంజీవి గారు కూర్చున్నప్పుడు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ వైజయంతి మూవీస్కి, మంచి సినిమా తీయాలి, పెద్ద సినిమా తీయాలి అని చిరంజీవి గారు అనుకున్నప్పుడు ఈ ఇంద్ర సినిమా అనేది వచ్చింది. అప్పటికి ఏంటంటే అసలు చిరంజీవి గారిని ఎప్పుడు ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలో చూడలే. అవునవును. అవుట్ అండ్ అవుట్ ఫ్యాక్షన్, వైట్ అండ్ వైట్ లో కనిపించే మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ సినిమా ఫ్యాన్స్ కి పండగే. యాక్చువల్లీ అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలయ్య బాబు గారు తీసేవారంట. అవును. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి వాటిలో మంచి హిట్లో ఉన్నారు. అలాంటి ఒక ఫ్యాక్షన్ సినిమా చిరంజీవి గారికి లేదు. అప్పటి వరకు చిరంజీవి గారు మంచి మాస్ సినిమాలు తీసేవారు, క్లాస్ సినిమాలు తీసేవారు, ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ సాటిస్ఫై చేసేవారు. కరెక్ట్. కానీ ప్రాపర్ ఫ్యాక్షన్ సినిమా ఆయనకు లేదు. ఆ టైంలోని చిన్ని కృష్ణ గారు రాసిన కథే ఇంద్ర రెడ్డి. ఫ్యాక్షన్ సినిమాలు తీయగలిగే స్పెషలిస్ట్ డైరెక్టర్ బి గోపాల్ గారు దీన్ని డైరెక్ట్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన విషయం, దీనికి అడిషనల్ స్క్రీన్ ప్లే పరచూరి బ్రదర్స్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారని విన్నా. అవును, ఆయనే డైలాగ్స్ కూడా రాసింది ఈ మూవీకి. అవును, కరెక్ట్. యాక్చువల్లీ ఈ స్టోరీని ఆ టైంలో ప్రీవియస్ ఇయరే 2002లో ఇంద్ర వచ్చింది, 2001లో సమరసింహారెడ్డి వచ్చింది. రెండు ఒకేలాంటి స్టోరీలను కంపేర్ చేశారే కానీ యాక్చువల్లీ అది బాలకృష్ణ గారి ఫ్యాక్షన్ సినిమా, ఇది చిరంజీవి గారి ఫ్యాక్షన్ సినిమా. చిరంజీవి గారి గ్రేస్ వేరు, బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ వేరు. నాకు తెలిసి ఏంటంటే చాలా మంది చెప్పింది, నేను విన్నది, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అసలు కథ రాస్తున్నప్పుడే చిన్ని కృష్ణ గారు ఇది యాక్చువల్లీ ఒక రాజమండ్రి గోదావరి బ్యాక్ డ్రాప్ లో స్టోరీ రాశారని విన్నాను. అవునా? బట్ తర్వాత ఏంటంటే చిరంజీవి గారికి నచ్చుకో లేదా అశ్విని దత్ గారికి నచ్చుకో ఏంటో కంప్లీట్ మారుద్దాం అని చెప్పి రాయలసీమ బ్యాక్ డ్రాప్ నుంచి వారణాసిలో శంకర్ నారాయణ, గోదావరి బ్యాక్ డ్రాప్ ని కాశీ బ్యాక్ డ్రాప్, వారణాసి బ్యాక్ డ్రాప్. ఓకే. సో అలా ఈ స్టోరీ మళ్ళీ ఫామ్ అయ్యి వారణాసి, రాయలసీమ, వారణాసిలో శంకర్ నారాయణ, రాయలసీమలో ఇంద్రసేన రెడ్డిగా ఈ సినిమా మొదలైంది. రాయలసీమ ప్రాంతంలో ఒక రివెంజ్ డ్రామాని ఎస్టాబ్లిష్ చేసి నేనున్నానే నాయనమ్మ అని ఒక డైలాగ్తో ఒక చిన్న పిల్లోడు తొడగొట్టడంతో టైటిల్ కార్డ్ పడుతుంది. కరెక్ట్. అక్కడతో ఆ సీక్వెన్స్ని కట్ చేసి ఓపెన్ చేస్తే కాశీలో
హీరో శంకర్ అనే పేరుతో టాక్సీ డ్రైవర్గా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ శంకర్ అనే క్యారెక్టర్కి ఆ రాయలసీమలో జరిగిన ఆ యాక్షన్ సీక్వెన్స్కి అసలు సంబంధమే ఉండదు. వీడేనా తొడగొట్టిన పిల్లోడా కాదా తెలీదు, అసలు వీడు ఎవడు అనే క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్ ఇంటర్వెల్కి వస్తుంది. సో నువ్వు ఇందాక చెప్పినట్టు ఆ టైటిల్ పడినప్పుడు వెనకాల ఒక చిన్న బీజిఎం వస్తుంది, మణి శర్మ గారు మ్యాజిక్ లాగా. ఇన్ఫ్యాక్ట్ మణి శర్మ గారు బిగ్గెస్ట్ పే చెక్ ఈ సినిమాకే తీసుకున్నారంట. ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యి 1 hour వరకు చిరంజీవి గారు ఒక మాస్ హీరో కావాల్సిన ఒక మాస్ ఎలివేషన్ ఉండదు, ఫైట్ సీన్ ఉండదు, హీరోయిజం ఉండదు. బట్ స్టిల్ వీ ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద మూవీ. బంబం బోలే సాంగ్, తెనాలి కామెడీ ట్రాక్, చిరంజీవి గారు కామెడీ టైమింగ్, సోనాలి బింద్రేతో సీన్స్, ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అంటే 1 hour వరకు యాక్చువల్ ప్లాట్లోకి రాకుండానే ఫిల్మ్ మేకర్స్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఎంటర్టైనింగ్ ఆడియన్స్. I would say that's the brilliance of film making. It's really the brilliance of film making. And ఇందులో ఏంటంటే కొంతమంది స్పెషల్ అపియరెన్స్లు ఇచ్చారు. ఫర్ సపోజ్ మన అల్లు రామలింగ గారికి కూడా చేశారు సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటంటే వారణాసిలో సినిమా ఓపెన్ అయిన తర్వాత శంకర్ నారాయణ అనే ఒక మంచి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. అప్పటికే బాలసుబ్రహ్మణ్యం గారు సినిమాలు తగ్గించినా కూడా ఈ మంచి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకో మంచి ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఆయన క్యారెక్టర్ చేయడం జరిగింది. ఓకే, అలాగా బాలసుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్ సినిమాలోకి వచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్లో మనం ఇప్పుడంటే ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్లు ఇవన్నీ చూస్తున్నాం సెటైరికల్ గా. ఫస్ట్ హాఫ్ లో బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు కామెడీ ట్రాక్ చిన్నది ఉంటది, మీది తినాలి మాది తినాలి మీది తినాలి అనుకో. సేమ్ ఇదే ట్రాక్ రీసెంట్ గా అల్లు అర్జున్ గారు బద్రీనాథ్ సినిమాలో, అదే రీసెంట్ కాదు భయ్యా, అందులో ఒక డైలాగ్ కూడా ఉంటది బద్రీనాథ్ సినిమాలో. అల్లు అర్జున్ గారితో కాంబినేషన్ ఉన్నప్పుడు, ఏమండి కాశీలో ఆయన తరిగితే ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు మీరు ఇక్కడ తరుగుతారా అని. సో మల్టీవర్స్ కాన్సెప్ట్ అప్పుడే స్టార్ట్ అయిందేమో, యు నెవర్ నో. ఇందిరాకి బద్రీనాథ్కి రెండింటికి చిన్నకృష్ణ గారే స్టోరీ రైటర్. మేబీ ఆ రిఫరెన్స్ మళ్ళీ తీసుకొచ్చారు. అంటే నేను చెప్తున్నా ఇప్పుడు కదా నీకు మల్టీవర్స్ కాన్సెప్ట్లు ఇవన్నీ వచ్చాయి. బద్రీనాథ్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది 2011 ఆ టైంలో. బట్ సినిమా రిలీజ్ అయిన ఆల్మోస్ట్ ఒక 10 years కి ఇందిరా సినిమా రిఫరెన్స్ బద్రీనాథ్ యూజ్ చేశారు. బట్ నీకు ఒక విషయం తెలుసా, ఇందిరా సినిమా రిలీజ్ అయిన 1 month కి ఈడియట్ లో ఇందిరా సినిమా రిఫరెన్స్ యూజ్ చేస్తారు. ఇందిరా సినిమా యుఫోరియా ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ కి అయితే నాకు తెలిసి మామూలుగా ఉండదు. నేనైతే పక్కా చూస్తా. ఈ 1 hour ఎంటర్టైనింగ్ సీన్సే కానీ హీరో క్యారెక్టర్ కి రిలేటెడ్ గా మనకి 3 విషయాలు చెప్తారు. ఒకటి, తనకల్ బర్ని గారి క్యారెక్టర్ హీరోతో ఫస్ట్ నుంచి ఉన్నాడని ఎస్టాబ్లిష్ చేస్తారు. 2, శంకర్ అనే క్యారెక్టర్కి తన మేనకోడలు మేనల్లుడు పంచప్రాణాలు అన్నట్టు కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. కరెక్ట్. 3, అక్కడున్న మిగతా క్యారెక్టర్స్ వాళ్ళందరికీ కూడా శంకరే షెల్టర్ ఇచ్చాడు అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఆ 3 కూడా సటిల్ ఎస్టాబ్లిష్మెంట్. అప్పుడు వస్తుంది షౌకత్ అలీ ఖాన్ క్యారెక్టర్. కరెక్ట్, నా ఫేవరెట్ సీన్ అది. సో అక్కడ స్టార్ట్ అవుద్ది హీరోకంటూ ఒక క్యారెక్టర్ ఎలివేషన్ ఇవ్వడం, ఆ సీన్తో స్టార్ట్ అవుద్ది. యాక్చువల్లీ అక్కడ షౌకత్ అలీ ఖాన్ హీరో మేనల్లుడిని తీసుకెళ్ళి కొట్టడానికి చూస్తాడు. సో హీరో అక్కడ ఏంటంటే వాడిని పెంచింది నేనే, సో వాడికి కొట్టాల్సింది నన్ను కొట్టు అని చెప్పి హీరో తన్నులు తింటాడు. యాక్చువల్లీ ఆ సీన్లో చిరంజీవి గారు తన్నులు తిని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడం కన్నా ఒక డైలాగ్ పడితే బాగుంటుంది అని చిరంజీవి గారికి అనిపించి పరుచూరు గోపాలకృష్ణ గారు కాల్ చేసి సిచ్యువేషన్ చెప్పారు. ఆయన ఒక 5 minutes టైం అడిగారంట. 5 minutes డైలాగ్ రాసి పంపించారు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నా, లేదంటే ఇక్కడి నుంచి తల్ల తీసుకెళ్లేవాడిని. ఆ ఒక్క డైలాగ్తో సీన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ప్రాపర్ ఎలివేషన్ సీన్. ఎస్. అంటే అప్పటి వరకు హీరో క్యారెక్టర్కి ఎటువంటి ఎలివేషన్ ఉండదు. హీరో ఎంటర్టైనింగ్, అప్పటి వరకు సరదాగా ఉంటాడు, అందరితో మంచిగా ఉంటాడు, మేనల్లుడు మేనకోళ్ళను చూసుకుంటూ ఉంటాడు, ట్యాక్సీ, ఇలాగే సరదాగా వెళ్ళిపోతున్న క్యారెక్టర్ అప్పుడు ఈ ఒక్క డైలాగ్తో హీరో తలుచుకుంటే అక్కడ అందరినీ చంపేయగలడు కానీ చంపట్లేదు, హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్, దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ వాట్ యు ఆర్ సీయింగ్ అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుద్ది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎలివేషన్ ఫర్ ఎ మాస్ హీరో. ఇమాజిన్ ఆ సీన్ అక్కడ డైలాగ్ అక్కడ పడిపోయి ఉంటే కనుక ఇంత లేచేది కదా ఆ సీన్. సో షౌకత్ అలీ ఖాన్ సీన్ తర్వాత షౌకత్ అలీ ఖాన్కి విషయం తెలుస్తుంది, తన కూతురిదే తప్పు, తను చెప్పలేకపోయిందని. ఆ తర్వాత నుంచి ఇంక చిరంజీవి గారు షౌకత్ అలీ ఖాన్ ఇద్దరు కలిసిపోతారు, ఇద్దరు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఆ టైంలో ఇక్కడ మనకి హీరోకి నెక్స్ట్ ఎలివేషన్కి రెడీ అయిపోద్ది ఈ సీన్. ప్రకాష్ రాజ్ గారికి సోనాలి బింద్రే కోసం తెలుస్తుంది చిరంజీవి గారు ఇంట్లో ఉన్నారు, రౌడీని పంపించి చిరంజీవి గారు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చమంటారు. ఇక్కడ ప్రాబ్లం ఉందని తెలియగానే షౌకత్ అలీ ఖాన్, శంకర్ భయ్య
నా హెలికాప్టర్ వేసుకెళ్ళు అంటే ఏదో నా కార్ వేసుకెళ్ళు అన్నట్టు ఇచ్చేస్తాడు. హెలికాప్టర్ వేసుకెళ్ళు అనగానే నెక్స్ట్ లెవెల్ షాట్ బ్రో. హెలికాప్టర్లో చిరంజీవి గారు దిగుతూ ఉంటారు, లో యాంగిల్లో కాల్ ఇలా కింద పెట్టగానే ఇమాజిన్ ద సీన్, ద యుఫోరియా ఇన్ థియేటర్స్. చొక్కాలు చింపించుకొని ఉంటారు ఆ టైంకి. కరెక్ట్. అవును. హీరోకి ఒక ఫైట్ సీన్ ఇక్కడ వస్తుంది. అవును. ఒక మాస్ హీరోని అంతసేపు హోల్డ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆ సీన్స్ అన్ని చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి. అవును. ఇక్కడ ఫైట్ సీన్ తర్వాత అప్పుడు ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యి ఇంటికి వస్తాడు. మొత్తం బెటాలియన్తో పాటు శంకర్ నారాయణ ఇంటి ముందు దిగితే షూట్ 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 అన్నప్పుడు లేదు మేరా బేటీ అందరే అని చెప్పి అంటారు. కరెక్ట్గా అదే టైంకి హీరో గారు చిరంజీవి గారు బయటకు వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ చూసి షాక్ అవుతాడు. ఇక్కడ యాక్చువల్ ప్లాట్ అనేది మెల్లిగా ఆడియన్స్కి కన్వే అవుతూ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. ఐ ఫీల్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేషన్ ఫర్ ఎ హీరో ఇన్ హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. అవును. అప్పటి వరకు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ చాలా arrogant గా ఎస్టాబ్లిష్ చేశారు. కూతురు కోసం ఏమేం చేసేస్తాను, అవతలని చంపేస్తాను, ఎవడాడు అన్నట్టు చాలా arrogant గా ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడైతే సోనాలి బింద్ర కింద పడిపోద్దో కాల్చేయండిరా వాడిని అంటారు. అంటే అంత arrogant పర్సన్ అప్పటి వరకు కూతురు కోసం చంపేద్దాం అనుకున్నవాడు హీరో అలా నడుచుకుని వస్తు రాగానే ఆపండి అని చెప్పి హీరో దగ్గరికి దండం పెట్టేసి ఇక్కడ ఇస్తాడు భయ్యా డైలాగ్, నా కూతురు కాశీలో ఉందనుకున్నాను, సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడి పాదాల దగ్గర ఉందనుకోలేదు. గాడ్ లెవెల్ ఎలివేషన్ ఒక హీరోకి. అప్పటి వరకు ఒక ట్యాక్సీ డ్రైవర్ దగ్గర నా కూతురు ఉండడం ఏంటి అన్న ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎప్పుడైతే హీరోని చూస్తాడో తను ఇష్టపడుతుంది కదా, తను పెళ్లి చేసుకోండి అంటాడు. మీరు ఇష్టపడితే ఇప్పుడే ఇక్కడ ఈ రోడ్డు మీద పెళ్లి చేసుకోండి అంటే అప్పుడు హీరో వద్దు, నా మేనకోడలకి మేనల్ని చూసుకోవాలి, వాళ్ళు పెళ్లి అయిన తర్వాత నేను చేసుకుంటాను అనేసరికి ఇక్కడ యాక్చువల్ ప్లాట్ ఆఫ్ ద మూవీ స్టార్ట్స్. శివాజీ గారు వచ్చి మేనకోడలు నేను పెళ్లి చేసుకుంటాను. ఇక్కడ నాకు మైండ్ మింగేసే ట్విస్ట్ భయ్యా, శివాజీ గారు ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ చేయడం ఇంటర్వెల్ టైం. ఆర్తి అగర్వాల్ గారు వచ్చేస్తారు, శివాజీ గారిని తీసుకెళ్ళిపోతారు. హీరో ఏమో సైలెంట్ గా ఉంటాడు, అసలు ఏం మాట్లాడు. ఎవరైనా అడుగుతుంటే నన్ను ఏం అడగండి, నేనేం మాట్లాడను అంటాడు. హీరోకి ఒక డైలాగ్ ఉండదు, ఒక యాక్షన్ సీన్ కాదు, అసలు హీరో అసలు అలా నించొని ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడు. ఇక్కడ మోగోడు అనుకున్న తనికెల భరణి గారి క్యారెక్టర్ హీరోకి ఎలివేట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరు పేరు వింటే అనుకుంటాను. మనం ఇప్పుడు చూస్తున్నాం కేజీఎఫ్ లాంటి సినిమాల్లోని అక్కడ రావు రమేష్ గారు ప్రైమ్ మినిస్టర్ని ఆపేసి వాడు ఏమనుకుంటున్నావు హీస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్ ఇన్ ఇండియా అనుకుంటూ ఎలివేట్ చేస్తారు హీరో క్యారెక్టర్ని. కానీ దీనికన్నా గాడ్ లెవెల్ ఎలివేషన్ మనకు 2002లోనే వచ్చేసింది. ఎవరు పేరు వింటే సీమ ప్రజలు ఆనందపడిపోతారో అనుకుంటూ. తనికెల భరణి గారి క్యారెక్టర్ పేరు వాల్మీకి అని పెట్టారు. వాల్మీకి అంటే ఆ వాల్మీకి మనసు పెడితే రాముడు గొప్పతనం తెలుస్తుంది, ఈ వాల్మీకి నోరిప్పితే ఇంద్రసేనారెడ్డి గొప్పతనం తెలుస్తుంది. కరెక్ట్. అంత ఐకానిక్ గా రాశారు ఈ క్యారెక్టర్ని. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు చేయాలంట. పరుచూరి గోపాలకృష్ణ గారు లాంటి వారు ఈ క్యారెక్టర్లో ఉండాలంటే అంటే ఆయన ఏదో ఒక డైలాగ్స్ చెప్తూ ఉంటే బాగుంటుంది. మొటామేస్త్రిలో ఎలాగైతే చిరంజీవి గారికి ఎలివేషన్ ఇస్తూ ఉన్నారో ఆ విధంగా ఎలివేషన్ ఇస్తున్నట్లుగా డైలాగ్స్ చెప్తే బాగుంటుంది అనుకున్నారు. కానీ మోగోడు క్యారెక్టర్ అయితే సెట్ కాదు అని గోపాలకృష్ణ గారు వద్దన్నారంట. ఇది రీసెంట్గా గోపాలకృష్ణ గారు వీడియోలో చూశాను నేను కూడా. సో ఇలాంటి ఒక ఎలివేషన్తో మనకి ఇంటర్వెల్ పడుతుంది. సెకండ్ హాఫ్ ఓపెన్ అయ్యేసరికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సినిమా ఓపెన్ అవుద్ది. అప్పటి వరకు శంకర్ నారాయణగా ఒక లుక్ను చిరంజీవి గారు కంప్లీట్ రాయలసీమ లుక్లోకి వచ్చేసి చిన్న మీసం, అప్పట్లో కొంచెం ట్రోలింగ్ కూడా అయింది చిరంజీవి గారి లుక్. ఓకే, ఇంద్రసేనారెడ్డి ప్రజల గురించి ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఓపెన్ అవుతుంది. ప్రజల కోసం వర్షాన్ని కూడా కురవాలి అని చెప్పి ఒక యజ్ఞం స్టార్ట్ చేస్తారు. యజ్ఞం అవుతూ ఉండగానే విలన్ ఫాదర్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. హీరో ఏమో ఒక వార్నింగ్ లెటర్ పంపిస్తాడు, వీడు వచ్చేస్తాడు. ఫైట్ అయిపోయింది, పెద్ద హైలో ఉన్నారు, వర్షాలు స్టార్ట్ అయిపోద్ది, గల్లు గల్లు మంటూ సిరుమువ్వల్లి అనుకుని సాంగ్. నీకు విషయం తెలుసా, సినిమా రిలీజ్ అయిన టైంకి నిజంగానే ఆ టైంలో బాగా ఎండలు వర్షాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో ఇంద్ర రిలీజ్ తర్వాత నుంచి వర్షాలు వచ్చాయంట. అవునా? ఇంద్ర రిలీజ్ ఎఫెక్ట్ తో వర్షాలు కూడా పడ్డాయని ఈనాడులో ఆర్టికల్ రిలీజ్ అయింది. అక్కడ గ్రాఫ్ తగ్గకుండానే ఇమీడియట్ గా మళ్ళీ నెక్స్ట్ సీన్ లో గ్రాఫ్ పెరిగేలా ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ పడిపోద్ది. అంటే విలన్ కొడుకు అక్కడ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాడు, చిరంజీవి గారు వెళ్ళి ఆ బాబుని కాపాడుతాడు. పగ కోసం పగవాడు కాపాడిన ప్రాణం నాకు వద్దు అని చెప్పి సొంత కొడుకుని చంపేస్తాడు. సొంత కొడుకుని చంపేస్తే ఆ బాబు వీని తీసుకెళ్లి ఇంద్రసేన ఇంటి ముందు పడేయని పంపిస్తాడు. ఇంద్రన్న అని చెప్పేసి బాబుని చూపిస్తే జనాలను వేసుకొని విలన్ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ
హీరోకి విలన్కి ఒక కాన్వర్సేషన్ నడుస్తుండగా తనకల భరణి గారికి ఒక బ్యూటిఫుల్ డైలాగ్ రాశారంట గోపాలకృష్ణ గారు. సై అంటే సెకండ్కో తల నరుకుతా అని ఒక డైలాగు యాక్చువల్లీ ఇక తనకల భరణి గారు చెప్పాలంట. బట్ ఇలాంటి ఒక పవర్ఫుల్ డైలాగ్ తనకల భరణి గారు లాంటి ఒక క్యారెక్టర్ చెప్పడం కన్నా హీరో క్యారెక్టర్ చెప్తే బెటర్ అని చెప్పి ఆ డైలాగ్ని అక్కడ తీసేశారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ చిరంజీవి రాయలసీమ వచ్చినప్పుడు ఈ డైలాగ్ని మళ్ళీ చెప్తారు మాట విలన్ దగ్గర. వాడికి బుద్ధి చెప్పాలి విలన్కి, తను చేసిన తప్పు తన కల్లారా రోజు కనిపించాలి అని చెప్పి అక్కడికక్కడే తవ్వేసి తులసి మొక్క నాటుతాడు. ఇట్ విల్ బి లైక్ వాళ్ళందరూ విలన్స్. అంటే గంజాయి వనంలో ఒక తులసి మొక్కలాగా అక్కడ హీరో పెట్టాడు. సీన్ అయిపోయి వెళ్ళిపోతుండగా ఇక్కడ మళ్ళీ హీరోకి ఒక ఎలివేషన్ డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. సీన్ సెకండ్ హాఫ్ ఫుల్ మీల్స్ భయ్యా. అవును, ప్రతి సీన్ గ్రాఫ్ తీసుకెళ్ళిపోతూ ఉంటది. ఈ ఫుల్ మీల్స్ చూడడానికే ఫ్యాన్స్ ఎగబడి వెళ్ళిపోయారు సినిమాకి. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు టికెట్లు దొరికేవి కాదు ఫ్యాన్స్ కి. ఇన్ఫాక్ట్ సినిమా ఆల్మోస్ట్ 260 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది అప్పట్లో. అండ్ అప్పుడు మన కంబైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లోనే 222 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఓ నైస్. కొన్ని రోజుల వరకు టికెట్లు దొరకలా ఫ్యాన్స్ కి. సినిమా క్రియేట్ చేసిన యూఫోరియా అలాంటిది, మాస్ యూఫోరియా. అండ్ మోర్ ఓవర్ సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఎక్కడ ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ గా ఉంటది, అయితే ఎంటర్టైనింగ్ ఉంటది లేదా ఎలివేటింగ్ గా ఉంటది. పిచ్చ హై ఇచ్చేస్తా సినిమా అంతాను. సో దీని తర్వాతే మనకి సినిమాలో ఉండే ఒక ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అవుద్ది బ్రో. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ రేజ్ అయింది, ప్రజలకు ఏదో ప్రాబ్లం ఉండాలి, ఆ ప్రజల సమస్య తీర్చిన వాడు హీరో అవుతాడు. దాన్ని తీర్చడానికి ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళాలి హీరో. సో అలాంటి ఒక సమస్య నీటి సమస్య. నీరు కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అక్కడ ఒక డ్యామ్ కట్టాలి. అదే మళ్ళీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది కలెక్టర్ గా. ఇక్కడే అంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ గారు అంత హీరోని ఎలివేట్ చేయడానికి రీజన్ ఏంటి అన్నదానికి ఇక్కడ పే ఆఫ్ ఉంటుంది. ప్రజల కోసం ఆస్తిని, ఇల్లుని, ఊరిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. చివరిలో హీరోయిన్ కూడా కండిషన్ పెడితే నాకు తాళి కట్టాలి అని చెప్పేసి అంత ఆస్తి అంతా రాసేసి ఇల్లుని కూడా రాసి ఇచ్చేసి ఇల్లు నుంచి బయటకు వచ్చేస్తుంటారు చిరంజీవి. ప్రజలందరూ బయట వెయిట్ చేస్తుంటారు. జస్ట్ ఒక షాట్ లో చాలా రష్ గా కంప్లీట్ అయిపోయింది ఆ సీన్ ని. మనకు బాహుబలి 2లోని అనుష్క కోటను వదిలేసి ప్రభాస్ రాజు వచ్చేస్తుంటే ప్రజలందరూ ఒక ఎమోషనల్ గా ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తారు. కరెక్ట్. కొండవీటి దొంగలో చిరంజీవి గారు ఏదో ప్రమాదంలో ఉండిపోతే అక్కడ గుర్రం వచ్చి కాపాడుతుంది. ఇమీడియట్ గా సీన్ మళ్ళీ నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అయిపోద్ది. రాజమౌళి గారికి అనిపించిందంట ఆ సీన్ ఎందుకు కంప్లీట్నెస్ లేదు, ప్రమాదంలో ఉన్న హీరోని ఒక గుర్రం కాపాడింది అంటే ఆ గుర్రానికి ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్స్, ఒక ఫ్రెండ్లీ ఎమోషనల్ గ్రాటిట్యూడ్ చూపిస్తే బాగుండి అనిపించి మగధీరలో సీన్ పెట్టారు చిరంజీవి గారు, ఇయరా బాద్షా అని చెప్పేసి ఆ సీన్ పెడతారు. సో అందుకే అక్కడి నుంచి రామ్ చరణ్ బయటకు వచ్చిన తర్వాత గుర్రాన్ని పట్టుకొని కౌలించుకోవడం, అక్కడ ఒక ఎమోషనల్ గ్రాటిట్యూడ్ చూపిస్తారు. సో ఇలాంటి ఒక కంప్లీట్నెస్ లేదనిపించి ఆ సీన్ ని మళ్ళీ రీక్రియేట్ చేశాడు. నాకు ఇప్పుడు నిన్న ఆ సినిమా చూసిన తర్వాత కూడా ఇంద్ర సినిమా బాహుబలిలో చూపించిన సీన్ లానే అనిపించింది. అంటే రాజు కోటను వదిలేసి ప్రజల కోసం గుడిసెల్లోకి వస్తున్నాడు. ఇంద్రలో కూడా జరిగింది అదే. తను మొత్తం ఇల్లును వదిలేసి గుడిసెల్లోకి వస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ నాకు అనిపించింది అదే. ప్రజలందరూ అలాగే చూస్తారు, బట్ అక్కడ ఆ ఎమోషనల్ డ్రైవ్ ని ఇంకా బెటర్ చేయలేదు. అక్కడ రష్తో అక్కడ ఆపేశారు. ఇక్కడ డ్రైవ్ చేస్తే బాగున్ను, ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదని నాకు అక్కడ అనిపించింది. అండ్ సినిమాలో ఇంకొక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఏంటంటే చిరంజీవి గారు మళ్ళీ సీమలోకి అడుగు పెట్టే సీన్. హెలికాప్టర్ వేసుకొని వస్తారు, సీమలో అడుగు పెట్టి భూమిని ముద్దు పెట్టుకుంటారు. ఇప్పటికీ ఆ సీన్ రిఫరెన్స్ చాలా సినిమాల్లో చూస్తూ వాడతారు. అండ్ ఆ టైంలో వచ్చిన జనాలు అందరూ నిజంగా చిరంజీవి గారిని చూడడానికి వచ్చినారు. ఆ షార్ట్స్ అన్ని సినిమాలో ఒరిజినల్ గా పెట్టారు. క్లైమాక్స్ ఇంద్రన్న అని షార్ట్ జనాలు వస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఎండ్ టైటిల్ లో బార్న్ ఫర్ ద పీపుల్ అని వస్తుంది. సినిమా రిలీజ్ టైం అవుతున్నప్పుడే చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వస్తారన్న టాక్ నడిచేదంట. సో ఈ బార్న్ ఫర్ ద పీపుల్ జనాల కోసం చేస్తున్నప్పుడు అంటే ఇట్స్ లైక్ షార్ట్ అనౌన్స్మెంట్. సో ఇంద్ర టైం కి స్టార్ట్ అయింది అనమాట ఈ పాలిటిక్స్ అనే యూఫోరియా. ఆ టైంలో టాక్ నడిచేదంట చిరంజీవి గారు వస్తారు. ఎందుకంటే 175 days ఫంక్షన్ కి చంద్రబాబు నాయుడు గారు అండ్ వెంకయ్యనాయుడు గారు ఇద్దరు వచ్చారు. సో ఆ టైంలో చాలా మంది కన్ఫర్మ్ చేసుకున్నారు, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు.
అంటే చిరంజీవి గారు పక్క పాలిటిక్స్ లోకి వస్తారు. అండ్ వెంకయ్య నాయుడు గారు 175 Days షీల్డ్ మన బుల్లి హీరో తేజ సజ్జాకి కూడా ఇచ్చారు. ఇంద్ర సినిమా మనకి ఇప్పుడు ఒక పాన్ ఇండియా హీరోని కూడా ఇచ్చింది తేజ సజ్జాని. అండ్ ఈ సినిమా 25 crores షేర్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ తెలుగు మూవీ టు కలెక్ట్ 25 crores షేర్. అవును. అండ్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. ఇంద్ర సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంద్ర సినిమా ఇస్ నెవర్ కంప్లీట్ వితౌట్ ద ఐకానిక్ వీణ స్టెప్. ఆ వీణ స్టెప్ చిరంజీవి గారు ఫీవర్ ఉన్న ఓవర్ నైట్ ప్రాక్టీస్ చేశారంట. ఆ వీణ స్టెప్ కి కొరియోగ్రాఫర్ లారెన్స్ గారు. దానికి ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వచ్చింది, నంది అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అసలు ఎంతమంది ఆ వీణ స్టెప్ రీక్రియేట్ చేశారు. అవును. అండ్ ఇన్ఫాక్ట్ ఇంద్ర సినిమాకి ఒక రెడ్ కార్పెట్ ప్రీమియర్ వేశారు మీడియాకి, ఇండస్ట్రీ ఫ్రాటర్నిటీకి. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చి హిట్ అయింది అని చెప్పి దే నెవర్ లుక్ బ్యాక్ ఆన్ ఇంద్ర. అండ్ ఎందుకంటే నేను పర్సనల్గా చిరంజీవి గారి ఫ్యాన్ కానీ నేను ఇప్పటివరకు ఆ సినిమా థియేటర్లో చూడలే. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ద రిలీజ్ ఆఫ్ ఇంద్ర ఇన్ థియేటర్స్. August 22 ఇంద్ర సినిమా రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ ఆ మాస్ యూఫోరియా ఎంజాయ్ చేయాలి పక్క. నేనైతే పొద్దున్నే వెళ్ళిపోతాను, నిన్ను కూడా పట్టుకెళ్ళిపోతాను, ఇద్దరం కలిసి. సో లెట్స్ ఎక్స్పీరియన్స్ ద రిలీజ్ ఆఫ్ ఇంద్ర అగైన్ ఇన్ థియేటర్స్. సో మాట్లాడుకోవాల్సినంతా మాట్లాడేసుకున్నాం ఇంద్ర గురించి మెగాస్టార్ అభిమానులుగా. చాలా ఎక్కువ మాట్లాడాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు ఫిల్మీ ఫోకస్ ఒరిజినల్స్ ఫర్ మోర్ కంటెంట్. నెక్స్ట్ మేము ఏ సినిమా గురించి చేయాలో కూడా కింద కమెంట్ చేయండి. మీకు నచ్చిన సినిమాని బ్రేక్ డౌన్ చేస్తూ ఇలాగే డిస్కషన్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.